ముఖ్యంగా మనకు రైతుగా చేస్తూ తర్వాత విత్తనాలను ఎన్ని రకాల విత్తనాలను వేస్తే ఎందుకు ఎన్ని రకాల విత్తనాలు ఎక్కువ వేసుకోవడం వల్ల లాభం ఏంటి, మన ఇంటి ముందు కిచెన్ గార్డెన్ ఎట్లుండాలి ఏంటి అనేది కాంతమ్మ గారు మనకు చిన్నగా పరిచయం చేస్తారు. తను వాయిల్పాడు మండలం నుంచి వచ్చారు. వాసన సంస్థ వారు గత 2 సంవత్సరాలుగా వేసి చూపించడం జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరంలో వచ్చి నేను 25 రకాల విత్తనాలని, నవధాన్యాల విత్తనాలని మొట్టమొదటిగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి భూమిలో వేయడం జరిగిందనమాట. తర్వాత ఒక 45 రోజులు వచ్చేదాకా పూత పిందె దశ వచ్చేటప్పటికి నేను ఈ నవధాన్యాల పద్ధతిని భూమిలో కలయిదొనడం జరిగింది. ఈ విధంగా వేసుకోవడం వలన భూమికి మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా ఘనజీవామృతం అవసరం లేకుండా కూడా మనం పంట దిగుబడిని బాగా తీసుకోవచ్చు అనమాట. చీడ పురుగుల నివారణ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మాది వచ్చి శ్రీ వెంకటేశ్వర ఎస్హెచ్జి, నా పేరు కాంతమ్మ. నేను వచ్చి ప్రతి ఒక్క కిచెన్ గార్డెన్ కూడా మాది శ్రీ వెంకటేశ్వర ఎస్హెచ్జిలో కిచెన్ గార్డెన్లు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటి ముందర కూడా దగ్గదాపు 15 రకాల విత్తనాలతోటి ఈ కిచెన్ గార్డెన్లో బెండ, మిరప, మన ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి కూరగాయలను నాటుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ పూర్వకాలంలో అయితే కనుక మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో చిక్కుడు చెట్టో లేకుంటే మన ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి తీగజాతో ఇలాంటి విత్తనాలు నాటుకొని మన ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కిచెన్ గార్డెన్ వాడడం వల్ల మనకు మార్కెట్లో దొరికేటటువంటి రసాయన కూరగాయలు వాడకుండా ప్రకృతిలో మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసినటువంటి ఘనజీవామృతం వాడి ద్రవజీవామృతంతో వాడినటువంటి కూరగాయలను మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించుకుంటాం కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు, అదేవిధంగా మన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా చేసుకుంటూ వస్తే మాకు వాసన సంస్థ వాళ్ళు కొన్ని విలేజ్లు తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మా దగ్గర పండించినటువంటి కూరగాయలను కొన్ని మోడల్స్ రూపంలో వేయడం జరిగిందనమాట. వీటినన్నిటిని కూడా వాసన సంస్థ వారు బెంగళూరుకు అట్లా కూరగాయలు ఏవైతే పండిస్తామో వాటిని ఒక ధర కంటూ అక్కడ ఉన్నటువంటి ధర ఏదైతే ఉంటుందో ఆ ధర నిర్ణయించి మా దగ్గర తీసుకోవడం జరుగుతుందనమాట. ఈ విధంగా మార్కెట్ చేయడం జరుగుతుంది. తర్వాత మేము ఇక్కడ అయితే మార్కెట్కు వెళ్ళడానికైతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి ఉండేటివి అనమాట. కూరగాయలు మాకు తగినటువంటి రేటు అనేది గిట్టుబాటు ధర లేకుండా ఉండేది అనమాట. వాసన సంస్థ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతో మేము టైఅప్ అయిన తర్వాత అనేక రకాల కూరగాయలను వాళ్ళ ద్వారా అమ్మడం ద్వారా మాకు ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా కొన్ని కిచెన్ గార్డెన్లు, పిఎండిఎస్ విధానాన్ని, తర్వాత కొన్ని మోడల్స్ని కూడా మేము వేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు. థ్యాంక్స్ అక్క. అంటే మనం ఏదైనా కూరగాయలు పంట పెట్టండి లేకుంటే ఇతర పంట పెట్టండి అంటే ఫస్ట్ మాకు మార్కెట్ ధర ఇస్తారా, మంచి రేట్ ఇస్తారా? మనం ఎందుకు తినకూడదు? మనం తింటే అది మంచి రేటే కదా. మనము తిని ఆరోగ్యంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆ రేట్లన్నీ మనకు వచ్చేస్తాయి. కానీ రేట్నే ఆశిస్తారు. కానీ కొంత మార్కెట్ను వాళ్ళు ఇప్పుడు కూరగాయల మార్కెట్ వాళ్ళు తింటూ తర్వాత బెంగళూరుకి కూడా 100 కేజీలతో మొదలుపెట్టి ఈరోజు 1 టన్ను వరకు, వారానికి టన్ను నుంచి 1500 కేజీల వరకు బెంగళూరుకు పురుగు మందులు లేని కూరగాయలను సప్లై చేసే స్థాయికి వచ్చారనమాట. అంటే కూరగాయలను ప్రతి వారంలో 2 సార్లు సప్లై చేస్తున్నారు. తర్వాత అట్లనే సంతల్లో కూడా అమ్ముతున్నారు. మనం కూడా ఇక్కడ అమ్ముతున్నాము. మదనపల్లి ఏరియాల్లో కొన్ని సంతల్లోనూ నల్ల చెరువు, తర్వాత మొలకల చెరువు, కదిరి, పుట్టపర్తి ఇట్లా సంతల్లో చేస్తున్నాము. కానీ తొందరగా గుర్తింపు దొరకడం కష్టం. ఏదైనా మంచి పనికి కొంచెం నిదానంగా దొరుకుతుంది. దాన్ని మనమందరం ప్రోత్సహించి మనమంతకు మనం పండించుకొని తినడం. తర్వాత ఏదైనా మన అంశం ఏదైతే ఉందో ఆరోగ్యం కోసము ఇంటి అవసరాల మందం పురుగు మందులు లేని వ్యవసాయం చేయడం, ప్రతి వరి, తర్వాత కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత అన్నిటికంటే ముఖ్యం పంట పండించని ఆకుకూరలు కూడా ఉన్నాయి. మనం ఈరోజు ఎక్కడైతే గుట్టల్లోనూ చెట్లలోనూ నల్లేరు, తర్వాత చింతాకు ఇట్లా మనం పండించిందే మంచి పండించేది ఏదైతే ఉందో మీరు చూడండి. పండించిన పంట కంటే గట్టు మీద పంట చాలా పచ్చగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది పంట. కానీ అది ఎట్లుంది? స్వభావరీత్యా అక్కడ ఏమి పురుగు మందులు మనం వేసేటివి చల్లితే తప్ప, కానీ పంటలో కావాలనే చల్లుతాం. గట్టు మీద
పడద్దు వేయం. కానీ అట్లాంటిది గుట్టల్లోనూ తర్వాత గుట్టల్లో దొరికే ఆకులు ఇట్లా పంట పెట్టకన్నా ఉండే ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచివి. మీరు పెద్దోళ్ళని అడగండి. మనం ఒక పుస్తకం కూడా చేశారనమాట, ఫర్గెటన్ ఫుడ్స్ అని. అంటే మనం మర్చిపోయినవి మళ్ళీ గుర్తింపు తీసుకొచ్చేటివి. తర్వాత చాలా ఆకుకూరలు ఉన్నాయి. చాలా ఆకుకూరలు, కందగడ్డలు, కుందిలి గుమ్ములు, తర్వాత సౌటపేలాకని, ఇంకా రకరకాల పేర్లతో ఆ ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి. అట్లా ఆకులన్నీ చాలా మంచిది. మనం పండించేటివే ఆకుకూరలు, కూరగాయలు కాదు. మనము ఏదైతే ఉమ్మడి భూముల్లో దొరుకుతాయో అవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారనమాట. థ్యాంక్స్ అక్క. అదే నల్లేరు అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ మనం మన పిల్లలకు పరిచయం చేయాలి. తర్వాత వాటన్నిటిని మీరు ఎవరైనా ఇట్లా నల్ల చెరువు నుంచి తనకల్లు పోయే రోడ్లో మోడల్ స్కూల్ ఉంటుంది. మోడల్ స్కూల్ దగ్గర ఒకటే ఒక ఇల్లు ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఆమె నల్లేరు ఇంటి దగ్గర ఎక్కడ పెట్టిందో తెలియదు, ఇల్లంతా నల్లేరే ఉంటుందన్నమాట. వారానికి 2-3 ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నల్లేరు చట్నీ, నల్లేరు ఊరగాయ ఇట్లాంటివి ఉంటాయి. అంటే కొనలు మాత్రం ఎంచుకుంటూ ఇంటికే అల్లిచ్చి పెట్టుకున్నారు. మీరు చూస్తే ఒక ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు పెట్టచ్చు, ఎన్ని ఆకుకూరలు దొరుకుతాయని చూస్తే 200 నుంచి 250 ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్నీ ఉంటాయన్నమాట. 200 ఉంటాయి. మీరు ఎంచుకోండి పోయి. ఒకటే ఒక ఇల్లు ఉంది. అన్నీ ఇంటికి ఎక్కడ పడితే అరలిచ్చడము, కుంపట్లలో పెట్టుకోవడము, సంచుల్లో పెట్టడము, డబ్బాల్లో పెట్టడము, ఏది దొరికితే అది. ఎట్లయితే అట్లా మనకు భూమి ఉండల్లా, పంట పెట్టాలా, లేకుంటే ఎక్కడో దొరికిందే తెచ్చుకొని తినాలా కాదు. మనకు చాలా వనరులు మన అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయండి. ఉన్నదాన్ని ఎట్లా చేయొచ్చు, ఎట్లా చేస్తే మనకు మన ఇంటికి 16-20 మెటికలు ఉన్నాయి మిద్ది మీదకి వెళ్ళడానికి. దాని మీద అంతా చిన్న చిన్న కవర్ బ్యాగుల్లో పోసి ఆకుకూరలు పోసుకుంటూ అనే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న డబ్బాలు అన్నీ పగిలిపోయిన ప్లాస్టిక్ ఉంటాయి. అవన్నీ వాటి మీద 2-3 వరుసగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. బకెట్లలాగా ఏలాడిచ్చి దాంట్లో ఆకుకూరలు, దుంపలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఒకరు ఇంతకు ముందే చెప్పారు, సోమరితనం ఒకటి లేకుండా ఉంటే ఏదైనా చేతికి వస్తుంది. సోమరితనం ఒక్కటే మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది, గుర్తింపు లేకుండా చేస్తుంది. మనం ఆరోగ్యంగా లేకుండా పోవడానికి కూడా కారణం ఒకటి సోమరితనం. మీరు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా మీ ప్రతి టయాన్ని లెక్కబెట్టి చూడండి. ప్రతి టైం వేస్ట్ కాకుండా చూడండి. మీకు అన్నీ ఆరోగ్యం దొరుకుతుంది, డబ్బులు దొరుకుతుంది, గుర్తింపు దొరుకుతుంది. మనం ఒకటి ఊరికే కూర్చోకూడదు, ఊరికే ఉండకూడదు, అనవసరమైన మాటలు ఉండకూడదు. ఇది చేస్తే చాలా మంచిది. తర్వాత మనకు ఇక్కడ విత్తనాల బ్యాంకును విత్తనాలు పొదుపు చేయడము, తర్వాత మనం కొన్ని దేశీయ విత్తనాల కోసం కొంత ఇది చేస్తున్నాం అన్నమాట. అంటే 4-5 రకాల విత్తనాలు ఒక రైతు దగ్గర పండించి దానిలో ఎట్లా పంట వస్తుంది, ఏమొస్తుంది అనేది చేస్తున్నాం. అట్లాంటివి 100 చేసాం ఈ సంవత్సరం. వాటి విత్తనాలన్నీ సేకరించి, అందరూ అంటారు మీరు 5-6 రకాల పంటల విత్తనాలు ఇస్తున్నారు, రైతుకు లాభం లేదు, ఏమీ లేదని. లాభం ఏదైనా గుర్తింపు వచ్చే వరకు లాభం ఉండదు. గుర్తింపు వచ్చిన తర్వాత దాని అంతటా అదే లాభం వస్తుంది. దానికోసం మనం విత్తన బ్యాంకులు ఏర్పాటు చేశాము. ఆ విత్తన బ్యాంకులో వాళ్ళు దాస్తున్న విత్తనాల గురించి కొంచెం నల్లచెరువు, అమ్మడగూరు సభ్యులు వాళ్ళ మాటలు 2 పంచుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.